వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్కి కనీస సదుపాయాలు కల్పించడం లేదన్నారు. డైరెక్ట్గా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్ని ఎలా ఉంచాలి అని డైరెక్షన్ ఇస్తున్నారని కూడా తెలిపారు. ఇవన్నీ కూడా తాము మౌనంగా భరిస్తున్నామన్నారు. గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను ములాఖాత్ ద్వారా పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. చట్టం తన పని చేసుకుపోతుందంటే న్యాయంగా ధర్మంగా ఉంటారని అనుకున్నాం. నువ్వు ఇలా తీసుకొచ్చేసి అక్రమంగా జైల్లో పడేస్తున్నావు. కోర్టు కేసుల్లోనూ న్యాయస్థానాల్లో ఉన్న వ్యవహారాల్లో ఉండే లొసుగులో వాటిని వాడుకొని సిస్టమ్ను మేనేజ్ చేసుకుంటూ ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అలాగే వ్యవహరించింది. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయినా ఈరోజు అదే చేస్తుంది. అధికారంలోకి వచ్చాక మరింత దుందుడుగ్గా చేస్తుంది. దానికి నిదర్శనం ఈరోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈరోజు 4 నెలలు ఇక్కడ ఉండడం. అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు. దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతున్నాం. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఫోన్లు చేస్తాడు. ఏది ఎట్లా నడవాలనో ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తాడు. అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుందని భయంతో కొంతమంది, అడుగులకు మడుగులు ఎత్తేవాళ్ళు మరికొంతమంది. తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలౌ చేయట్లేదు. మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు. అలాగే 4 నెలలు భరిస్తూ వచ్చారు. మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీటన్నిటి మౌనంగానే భరిస్తున్నాం. కేసుల మీద కేసులు పెడుతున్నారు. పీటీ వారెంట్లను తిప్పుతున్నారు. ఈరోజు ఆమె సుధారాణి ఆమె రోజు రిలీజ్ అవుతుందని అంటున్నారు. 3 పిల్లల తల్లి, భార్యాభర్తను ఇద్దరిని జైల్లో వేసేశారు. కేవలం ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం పెట్టిన సోషల్ మీడియా వీటి పోస్టింగ్ల గురించో, లేదా నార్మల్ దీంట్లో సోషల్ మీడియా అంటే ఉండే వ్యక్తిగత స్వేచ్ఛతో వాళ్ళు పెట్టిన పోస్టులు చూసుకుని అది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అంటే చాలు. వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కూడా కానక్కర్లా, ఆయన అభిమానించే వాళ్ళు అయితే చాలు. రాత్రి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడే ప్రేమ్ ఎక్కడ ఉండాలా? ప్రేమ్ మీ గుంటూరులోనే జరిగింది. వారం క్రితం, వారంన్నర 2 వారాలు అవుతుంది. 13 రోజులు 12 రోజులు తెల్లవారుజాము 3 గంటలకు వచ్చి తీసుకోవడమేంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు అందరినీ టెర్రరైజ్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ, ఆడవాళ్ళను బెదరగొట్టి, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చూసేవాళ్ళం నక్సలైట్లను తీసుకెళ్లేవాళ్ళు అనేవాళ్ళు. కనీసం వాళ్ళని చూస్తే భయం ఉండేది వీళ్లకు. అందుకే పోలీస్ స్టేషన్లు పీటీ వారెంట్లు ఇట్లా తిప్పేవాళ్ళు కాదు, ఏడ పట్టుకుని వాళ్ళు తంతారు వాళ్ళు. వీళ్ళని మా వాళ్ళను ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని రాత్రులు తీసుకెళ్ళడము. శ్రీకాకుళం నుంచి తడ తీసుకెళ్తారు, తడ నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్తున్నారు. హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది, ఇదిగో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి రాసి పెట్టుకొని అనేది మాకు నేర్పిస్తున్నారు. మౌనంగా ఉన్నాము. ఇదంటే చేతకాక కాదు, గతంలో చేతకాక కాదు, ఫ్యూచర్లో కూడా చేయలేక కాదు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది, ప్రజలను చూసుకోవాలా. ఆ ఉద్దేశం లేకపోతే ఎట్లా వ్యవహరిస్తారో ఆ ఉద్దేశం లేదు. ప్రజలకు క్వశ్చన్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలనేది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు. అది ఎల్లకాలం చెల్లవు. కొత్త పద్ధతులకు పోతున్నారు. సాక్ష్యాలు సృష్టించడము, ఎవరితోనో రాయించుకోవడము, కన్ఫెషన్లను చేయడము, అరెస్టులు చేయడము. ఏమో మా చేత కాదా? 3-4 గంటల్లో మేము రామా? వచ్చిన తర్వాత మేము ఆపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు? ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? నక్క తెలివితేటలతో గుంటనక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులి పంజా ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగుల్చి, నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే, ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే, ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీకి ఉంది. ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ, అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ. ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది.